రాజ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. కావ్య రూమ్లోకి వచ్చేసరికి ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి ఫోన్ కట్ చేశారు నన్ను చూడగానే అంటూ ఉంటుంది. ఏం లేదు తర్వాత మాట్లాడుతున్నావు, నువ్వు హాస్పిటల్ నుంచి వచ్చావు కదా చెప్పు అంటే, ఫస్ట్ మీరు ఫోన్ ఎవరితో మాట్లాడారు అది చెప్పండి. నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు, నీకు అవసరం లేదు. నువ్వు నన్ను ఎంత చులకనగా చూస్తాను, ఇంట్లో వాళ్ళు కూడా అంతే చులకనగా చూస్తాను. అందరికీ నేను పెద్ద తలనొప్పిగా అయిపోయినట్లు ఉన్నాను, మీరు కూడా నన్ను చూసి తలనొప్పిగా ఫీల్ అవుతున్నారు అని అంటూ ఉంటుంది కావ్య రాజుతో అంటూ ఉంటుంది. రాజు అయితే ఏంటి కళావతి నేనేం చేశాను, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందంటే, బాగా అర్థమవుతుందిలేండి అని చెప్తే, సరే నీతో నాకెందుకని బయటకు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. సరే వెళ్ళిపోండి, మీకు ఇక్కడేట అవసరం, బయటనే కదా పనంతా అని అంటూ ఉంటుంది. దానికి రాజు అయితే ఏం మాట్లాడుతున్నావే, ఏంటి నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు, డైరెక్ట్గా మాట్లాడు, చూడు ఇండైరెక్ట్గా మాట్లాడతావేంటి, చెప్పాల్సింది డైరెక్ట్గా చెప్పు అని అంటూ ఉంటాడు. ఏంటి చెప్పాలి, మీరు చెప్పింది నాకు బాగా అర్థమవుతుంది, మీరు నన్ను నుంచి విడిపోవాలనుకుంటున్నారు కదా అని అంటూ ఉంటుంది.